ఇది వీరభద్రరెడ్డి గారి పొలం. ఇది మొత్తం 2.5 ఎకరాల పొలం. ఇది బియ్యం సోగూరు గ్రామము ఆదోని మండలం కిందకు వస్తుంది. ఈయన సింధు అనే పత్తి రకం సాగు చేసినారు. ఇది సెకండ్ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది అప్పుడే. ఫస్ట్ స్టేజ్లో ఎకరాకిన 10 క్వింటాల దాకా పత్తి తీసుకున్నాడు అప్పుడే. ఈ సెకండ్ స్టేజ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. పై వరకు కూడా కాయ సెట్ అయిపోయింది. కింద నుంచి పై వరకు కూడా కాయ సెట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ చెట్టుకి 50 నుంచి 60 కాయలు ఉన్నాయి. ఇప్పటికే 50 నుంచి 60 కాయలు ఉన్నాయి. ఇప్పుడు కింద కూడా కాయ పగిలింది. ఇది రెండో స్టేజ్లో కూడా పత్తి పగిలింది. మీరు పత్తి కూడా పగిలింది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అంతా కింద ఇడిపించినాడు. ఈ సెకండ్ స్టేజ్లో పగిలింది ఇది పత్తి. ఎక్కడెక్కడెక్కడ పురుగు నాకింది కానీ ఎక్కడెక్కడ కూడా మీకు కనిపించదు. ఎందుకంటే అంత నీట్గా పగిలింది. పురుగు అనేదే లేదు అసలు. ఇప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే పురుగు అనేదే లేదు. కాయ సైజు కూడా బాగుంది. 5.5 నుంచి 6 గ్రాముల దాకా కాయ సైజు కూడా ఉంది. జడకాపు కూడా ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు. జడకాపు కూడా ఉంది. ఒక్కో పంగకి 5 నుంచి 6 కాయలు ఈజీగా సెట్ అయినాయి. మీకు పై వరకు కూడా సెట్ అయింది. మొత్తం చేను మొత్తం ఇట్లే ఉంటుంది. మొత్తం ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మీరు. చేను మొత్తం ఇట్లే ఉంటుంది. పై వరకు కూడా కాయ సెట్ అయింది. ఫ్లవరింగ్ కూడా అట్లే వచ్చింది. ఇప్పటికి గ్రీనిష్ కూడా ఫుల్ గ్రీనిష్లో ఉంది. ప్లాట్ మొత్తం ఇంతే గ్రీనిష్లో ఉంది. సింధు అనే పత్తి రకం ఇది. ఈ సింధు అనే పత్తి రకం మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మీరు. మొత్తం కాయ పై వరకు సెట్ అయింది. కాయ ఎక్కడైనా వేరే చేను చూస్తే కింద అసలు పగలక